హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఈ 2026వ సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎప్పుడు ముగుస్తుంది? ఈ శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తున్నాయి? ఎన్ని శుక్రవారాలొస్తున్నాయి? అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండగలేంటి? అలాగే మనం శ్రావణ మాసం కోసం ఇంటిని, పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? అమావాస్య ముందు శుభ్రం చేయాలా? అమావాస్య తర్వాత శుభ్రం చేయాలా? అనే విషయాలన్నింటి గురించి నేను క్లుప్తంగా ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రం దగ్గరికి వచ్చినప్పుడు పౌర్ణమికి ముందు 15 రోజులను, తర్వాత 15 రోజులను కలిపి శ్రావణ మాసంగా చెప్పబడుతుంది. శ్రావణ మాసం మొదలు కాగానే పండుగల వెల్లువ మొదలవుతుంది. సకల దేవతలకి ప్రీతికరమైనదండి ఈ శ్రావణ మాసం. ప్రతిరోజు పండుగల ఆడపడుచులు సంతోషంగా ఉండే మాసం అండి ఈ శ్రావణ మాసం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు జన్మించిన శ్రవణ నక్షత్రం పేరుతో వచ్చే ఈ మాసం అంటే శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టం. ఈ 2026వ సంవత్సరంలో శ్రావణ మాసం ఆగస్టు 13 గురువారం నాడు ప్రారంభమై ఆగస్టు 11 శుక్రవారంతో ముగుస్తుందండి. ఈ పరాభవ నామ సంవత్సరంలో శ్రావణ మాసం గురువారంతో ప్రారంభమవుతుంది. శ్రావణ మాసంలో వచ్చే సోమ, మంగళ, శుక్ర, శనివారాలు ఎంతో పవిత్రమైనవండి. ఈ 2026వ సంవత్సరంలో శ్రావణ మాసంలో మనకి 4 సోమవారాలు వస్తున్నాయండి. అవి ఏమిటంటే ఆగస్టు 17, ఆగస్టు 24, ఆగస్టు 31 మరియు సెప్టెంబర్ 7వ తేదీలలో శ్రావణ సోమవారాలు వస్తున్నాయండి. అలాగే మనకి శ్రావణ మాసంలో 5 శ్రావణ శుక్రవారాలు వస్తున్నాయండి. ఆగస్టు 14న మొదటి శ్రావణ శుక్రవారం అండి. ఈ రోజున లక్ష్మీ పూజను చేస్తారు. తర్వాత ఆగస్టు 21 రెండవ శ్రావణ శుక్రవారం అండి. ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారండి. అయితే వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి? వరలక్ష్మి వ్రతం కోసం పూజా సామాగ్రిని ఎప్పుడు సిద్ధం చేసుకోవాలి అనే విషయాలన్నింటి గురించి నా తదుపరి వీడియోలో తెలియజేస్తానండి. తర్వాత ఆగస్టు 28 మూడవ శ్రావణ శుక్రవారం అండి. సెప్టెంబర్ 4న 4వ శ్రావణ శుక్రవారం, సెప్టెంబర్ 11న 5వ శ్రావణ శుక్రవారం అండి. ఈ తేదీలలో శ్రావణ శుక్రవారాలు వస్తున్నాయండి. శ్రావణ శుక్రవారాలలో లక్ష్మీ పూజను, మణిద్వీప వర్ణన పూజను కూడా చేస్తారు. ఆగస్టు 21 రెండవ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేయడం కుదరని వారు మిగతా శుక్రవారాలలో చేసుకోవచ్చండి. ఈసారి శ్రావణ మాసంలో మనకి 4 మంగళవారాలు వస్తున్నాయండి. అవి ఆగస్టు 18, ఆగస్టు 25, సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 8. ఈ తేదీలలో శ్రావణ మంగళవారాలు వస్తున్నాయండి. శ్రావణ మంగళవారాలలో మంగళ గౌరి వ్రతాన్ని చేస్తారండి. అలాగే గౌరీ పూజను చేస్తారు. అలాగే ఈసారి శ్రావణ మాసంలో 4 శనివారాలు వచ్చాయండి. ఆగస్టు 15, ఆగస్టు 22, ఆగస్టు 29, అలాగే సెప్టెంబర్ 5. ఈ తేదీలలో శ్రావణ శనివారాలు వచ్చాయండి. శ్రావణ శనివారాలు శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైన రోజులండి. ఈ రోజులలో పిండి దీపారాధన చేయడం వల్ల ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. పిండి దీపాలు ఎలా వెలిగించాలి, పిండి దీపాలను ఎలా తయారు చేయాలి అని వీడియోస్ అన్ని నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈ శనివారాలలో వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన చేయాలండి. వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం ఈ శ్రావణ మాసంలో ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలి. సప్త శనివార వ్రతం చేయాలి అనుకునేవారు ఆగస్టు 17వ తేదీన మొదలు పెట్టండి. చాలా మంచిదండి. చాలా మంచి జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుందండి. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి అనుకునే వాళ్ళు ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారాల్లో అయినా చేసుకోవచ్చండి. లేదంటే శ్రావణ పౌర్ణమి రోజున కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలేంటో తెలుసుకుందాం. నాగుల పంచమి, వరలక్ష్మి వ్రతం, శ్రావణ పుత్రత ఏకాదశి, రాఖీ పౌర్ణమి, శ్రీకృష్ణాష్టమి, సంకటహర చతుర్థి, పోలాల అమావాస్య. ఇవే అండి శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు. ఇప్పుడు మనం శ్రావణ మాసం కోసం ఇంటిని, పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేయాలో తెలుసుకుందాం.
మనకి శ్రావణ మాసం ఆగస్టు 13 గురువారం నుండి ప్రారంభమవుతుందండి. ఆగస్టు 12 బుధవారం అమావాస్య అవుతుంది కాబట్టి, అమావాస్య రోజు ఇంటిని, పూజా మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా శుభ్రం చేయకూడదండి. ఆగస్టు 11 మంగళవారం అవుతుంది కాబట్టి, మంగళవారం, శుక్రవారాల్లో కూడా ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేయకూడదండి. మనకి ఆగస్టు 8 శనివారం రోజున దశమి అవుతుందండి. ఆగస్టు 9 ఆదివారం రోజున ఏకాదశి అవుతుంది. ఆగస్టు 10 సోమవారం రోజున ద్వాదశి అవుతుందండి. కొందరు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఏకాదశి వ్రతం ఆచరించే వాళ్ళైతే ఆగస్టు 9 ఏకాదశి ఆదివారం రోజైతే ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేయకూడదండి. కాబట్టి ఆగస్టు 8 శనివారం రోజు గాని, ఆగస్టు 10 ద్వాదశి రోజు గాని ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలండి. ఈ రోజే దేవుడి ఫోటోలని, విగ్రహాలను కూడా శుభ్రం చేసి గంధం, కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. అయితే కొందరు ప్రతి అమావాస్య తర్వాత కూడా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుంటారు. అలాంటి వాళ్ళైతే ఆగస్టు 12న అమావాస్య అవుతుంది కదండీ! అమావాస్య తర్వాత ఆగస్టు 13 గురువారం రోజున ఉదయాన్నే నిద్ర లేచి ఇంటిని, పూజా మందిరాన్ని, దేవుడి ఫోటోలని, విగ్రహాలను శుభ్రం చేసుకొని శ్రావణ మాసం పూజను మొదలుపెట్టవచ్చండి. కానీ జాబ్స్‌కెళ్ళే వాళ్ళకి ఆ రోజు ఉదయాన్నే శుభ్రం చేయడం అంటే కుదరదు. అలా కుదరని వారు ముందే ఆగస్టు 8 శనివారం రోజు గాని, ఆగస్టు 10 సోమవారం రోజు గాని, లేదా ఆగస్టు 5 బుధవారం రోజు గాని ఇంటిని శుభ్రం చేసుకొని శ్రావణ మాసం పూజలను చాలా ప్రశాంతంగా, భక్తి శ్రద్ధలతో చేసుకోండి. అయితే శ్రావణ మాసం కోసం ఇంటిని శుభ్రం చేసి 3 లేదా 4 రోజులు పూజ చేసిన తర్వాత పీరియడ్స్ టైం వస్తే మళ్ళీ ఇంటిని డీప్ క్లీనింగ్ చేయాలా అనే డౌట్ అయితే చాలా మందికి ఉంటుంది. అయితే ఇంటినంతా డీప్ క్లీనింగ్ చేయనవసరం లేదండి. 5 డేస్ తర్వాత ఇల్లంతా మాప్ పెట్టుకొని మీరు ముట్టుకున్న డ్రెస్‌లను, బెడ్ షీట్స్‌ని వాష్ చేసుకొని 6థ్ డే నుండి పూజలు చేసుకోవచ్చండి. మనం పూజా రూమ్‌లోకి వెళ్ళం కాబట్టి పీరియడ్స్ పూర్తయిన తర్వాత పూజా మందిరంలో పసుపు నీటిని గాని, గంగా జలాన్ని గాని చల్లుకోవాలి. మనం ఎక్కువగా కిచెన్‌లో గాని, బెడ్‌రూమ్‌లో గాని తిరుగుతాము కాబట్టి వాటిని క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. గంగా జలం గాని, పసుపు నీటిని గాని ఇల్లంతా చల్లండి. తర్వాత మీరు పూజను చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ 2026వ సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎప్పుడు ముగుస్తుంది? ఈ శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండగలేంటి? అలాగే శ్రావణ మాసం కోసం ఇంటిని, పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? అనే విషయాలన్నింటి గురించి చాలా క్లియర్‌గా తెలుసుకున్నారు కదా! ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.